మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క 175 టార్గెట్ పెట్టుకున్నారు. కూటమిగా 3 పార్టీలు వెళ్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఎలా ఉంది? ఒక పక్క కూటమి పేరుతో 3 పార్టీలు వస్తున్నాయి, ఒక పక్క వైసీపీ సింగిల్గా వస్తుంది. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ పథకాలు బట్టి చూస్తే నెక్స్ట్ కూడా ప్రజా అభిప్రాయం కూడా నెక్స్ట్ మన గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజల అభిప్రాయం 98% ఉంది. ఏ పథకాలు ప్రజలకు చేరువయ్యాని అనుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ ప్రజలు కోరుకుండేది ఏంటంటే, ఇది వరకు ముందు ఇచ్చిన హామీల కన్నా, ఈయన చెప్పిన హామీల కన్నా ఎక్కువ, నవరత్నాల కన్నా ఎక్కువ చేసి అభివృద్ధి పేద ప్రజల్లో ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గారు వచ్చి నుంచి కూడా అభివృద్ధి పనులకు కూడా తోడ్పడి ఉంటున్నాడు. నాడు నేడు కానీ, స్కూల్ గ్రామేష్ కానీ, అమ్మఒడి కానీ, జగనన్న తోడు కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు పేద ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. దాని గురించి ప్రజలందరూ కూడా ఎంతమంది కూటమి అందరూ చేరుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వాడించినాక అలా ఎవరి తరం కాదని ప్రజల అభిప్రాయం ఉంది. సార్, మీరు చెప్పండి, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఏమన్నా అలా ఆలోచించే అవకాశం ఉందా? ప్రజలను నమ్ముతూ లేదండి. ఎందుచేతంటే గతంలో చేశారు. ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకే జగన్ గారిని ఎన్నుకున్నాము. ఆయన ఎన్నుకున్న దగ్గర నుంచి ఆయన ఏ పథకాలు 9 పథకాలు ప్రవేశపెట్టి, అంతకంటే నవరాత్రాలు ప్రవేశపెట్టి అంతకంటే మిన్నంగా చేశారు. కాబట్టి ఆయన్నే మళ్ళీ ఎన్నుకోవాలనేసి ప్రజల కోరిక. లేదు సార్, నమ్మకం. పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో పవన్ కళ్యాణ్ తెలియదు ఏముందండి, వాళ్ళ అన్నయ్య గారు కూడా సకంలో చేసి రాజకీయం వదులుకున్నారు. ఈయన కూడా అదే బావుల్యంలో ఉంటారనేసి ఆయన ఎవరు ప్రజలు నమ్ముతూ లేదు. ఎలాగా చంద్రబాబు నాయుడిని నమ్ముతూ లేదు. ఎటు పరిస్థితుల్లో ఎవరిని నమ్మక ఈయన్నే మళ్ళీ ఎన్నుకొని ప్రజలకి అందుబాటులో ఉంటారనేసి అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు వృద్ధులకి 3,000 రూపాయలు ఇస్తున్నారు. పిల్లలు చూడకపోయినా సరే ఈయన నా కొడుకు తల్లిదండ్రులుగా చూస్తూ ఆ పథకం 3,000 రూపాయలు అందుకొని నెల కొంత ఖర్చు పెట్టుకొని హ్యాపీగా బతుకుతున్నాను. కాబట్టి మళ్ళీ ఆయనే రావాలనేసి ప్రజలందరూ కోరికండి. ఇళ్ళ తల వచ్చిందండి, డ్వాక్రా కొట్టారండి, డ్వాక్రా రుణమాఫీ కొట్టారండి. ఇంకా 4-3 పథకాలు వచ్చాయండి. అంటే చంద్రబాబు గారు వస్తే ఇంకా మా పాపకి కాలేజీ ఫీజు పట్టదండి. చంద్రబాబు గారు వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు కదా. ఇవ్వలేరండి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేరండి. ఛార్జింగ్ కాదండి, నమ్మరండి. చంద్రబాబు ఒకసారి పసుపు కుంకాలని మోసం చేశాడండి, జనాలు నమ్మరండి. ఎవరు రావాలనుకుంటున్నారు? ఫైనల్ జగన్ గారు రావాలనుకుంటున్నారు. జగన్ గారు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే ఇప్పుడు సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతే మళ్ళీ పేదల బ్రతుకులు బాగుంటాయనేది ఇక్కడ పబ్లిక్ చెప్తున్నమాట. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.